ముఖ్య నేతలను కేసుల భయం వెంటాడుతోందా? దీంతో పార్టీ క్యాడర్లో అయోమయం నెలకొందా? ఒకవేళ అరెస్టు జరిగితే పార్టీ పరిస్థితి ఏంటి? ఇదంతా ఏ పార్టీ గురించి అని అనుకుంటున్నారా? తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ గురించే. పార్టీ అగ్రనేతలపై కేసులు నమోదు కానున్నాయని వార్తలు రావడంతో కార్యకర్తల్లో అలజడి మొదలైంది. అసలు బీఆర్ఎస్లో ఏం జరుగుతోంది? ఎవరి మీద కేసులు నమోదు కానున్నాయి? తెలియాలంటే వాచ్ ది స్టోరీ. ముందు చూస్తే నుయ్యి, వెనుక చూస్తే గొయ్యిలా బీఆర్ఎస్ పరిస్థితి తయారైందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి మరవక ముందే లోక్సభ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూడడంతో చతికిలబడింది. అధినేత కేసీఆర్ అసలు ప్రజల్లోకి రావడం లేదు. 2025లో కేసీఆర్ ప్రజల ముందుకు వస్తారని ఇప్పటికే కేటీఆర్ ప్రకటించారు. దీంతో బీఆర్ఎస్ ఎల్పీ లీడర్ లేకుండానే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. కేసీఆర్ లేకపోయినా కేటీఆర్, హరీష్ రావులు అసెంబ్లీలో అధికార పక్షాన్ని, ప్రజా సమస్యలపై నిలదీస్తున్నారు. తాజాగా జరుగుతున్న శీతాకాల సమావేశాల్లోనూ వినూత్న పద్ధతులతో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. తామే ప్రధాన ప్రతిపక్షమనే సంకేతాన్ని ప్రజల్లోకి బలంగా పంపుతున్నారు. కానీ క్యాడర్లో మాత్రం ఆందోళన నెలకొంది. దీనికి కారణం ముఖ్య నేతలపై కేసులు నమోదు కానున్నాయని వార్తలు రావడమే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై కాంగ్రెస్ సర్కార్ విచారణకు ఆదేశిస్తుంది. కొన్ని విషయాల్లో కేసులు నమోదు చేసేందుకు సిద్ధపడుతోంది. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ కేసులో చాలా కాలం తీహార్ జైల్లో ఉండి బెయిల్పై బయటకు వచ్చారు కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత. మరోవైపు ఈ కార్ రేసు కేసులో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కేసులు నమోదయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ పనిచేసినప్పుడు నిబంధనలకు విరుద్ధంగా నిధులు చెల్లింపు జరిగినట్లు కేసు నమోదు కానుందని సమాచారం. ఇప్పటికే ఈ మేరకు గవర్నర్ అనుమతి లభించినట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో కీలక నిందితులుగా ఇద్దరు కోసం సిఐడి పోలీసులు గాలిస్తున్నారు. వాళ్ళిద్దరూ దొరికితే ఈ కేసులో ఇంకెవరున్నారనే విషయం బయటపడుతుంది. ప్రస్తుతం ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ ను ఏ క్షణంలో అయినా అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు గతంలోనే దీనిపై స్పందించారు కేటీఆర్. అప్పుడే తాను అరెస్టుకు సిద్ధమనే సంకేతమిచ్చారు. ఇంకోవైపు కాళేశ్వరంకు సంబంధించి నాటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావును సైతం అరెస్ట్ చేయనున్నారని తెలుస్తోంది. విద్యుత్ కొనుగోలు విషయంలో కూడా కేసులు నమోదు కానున్నాయి. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ విషయంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను విచారించారు పోలీసులు. లగచర్ల కేసులో కూడా మరో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. మరోవైపు కేసీఆర్ పై కూడా కేసులు నమోదు కానున్నాయని వార్తలొస్తున్నాయి. కాళేశ్వరం విషయంలో జరిగిన అవకతవకలపై విచారణ కొనసాగుతోంది. విచారణకు హాజరైన అధికారులందరూ ప్రాజెక్టుకు కర్త, కర్మ, క్రియ కేసీఆర్ అని చెబుతున్నట్టు సమాచారం. ఈ క్రమంలో కేసీఆర్ కు కూడా నోటీసులు జారీ చేసి అవకాశం ఉందని తెలుస్తోంది. కాళేశ్వరం కేసులో నాటి నీటిపారుదల శాఖ మంత్రిగా హరీష్ రావు కొనసాగారు. దీంతో హరీష్ రావుపై కేసు నమోదు చేయనున్నట్లు తాజాగా సమాచారం అందుతోంది. దీంతో ముఖ్య నేతలందరికీ ఒకేసారి సమస్యలు వచ్చిపడ్డాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు ఈ పరిణామాలతో క్యాడర్ అయోమయానికి గురవుతోందని తెలుస్తోంది. ముఖ్య నేతలందరూ ఒకేసారి జైలుకు వెళితే పార్టీ పరిస్థితి ఏంటని కార్యకర్తల్లో చర్చ జరుగుతోందని తెలుస్తోంది. ముఖ్య నేతలకు కేసుల భయం వెంటాడుతుండటంతో కార్యకర్తల్లో ధైర్యం సన్నగిల్లుతోంది. అందుకే అసెంబ్లీ సమావేశాల్లో వినూత్న నిరసనలు తెలుపుతున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఒకవైపు కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమవుతున్నారు. కేటీఆర్, హరీష్ రావుతో పాటు ఇటీవల కవిత కూడా క్రియాశీలకంగా రాజకీయాల్లో పాల్గొంటోంది. బెయిల్పై విడుదలైన తర్వాత చాలా కాలం కవిత ఇంటికే పరిమితమయ్యారు. ఇప్పుడు యాక్టివ్గా ప్రజాక్షేత్రంలోకి వస్తున్నారు. ఈ క్రమంలో ముఖ్య నేతలు ఏ క్షణంలో అయినా అరెస్ట్ అవుతారని ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో రాబోయే రోజుల్లో.